అని అంటారట. ఒకడు అంటాడు నీకు మంచి జరగాలని పెద్ద ఇది చేసేసాను అంటాడు, ఏదో చేసేటట్టు నీకు మంచి జరిగిపోవాలని. చేసేదంతా అన్యాయాలను, అక్రమాలను, అనేక మందిని ఇబ్బంది పెట్టే పనులు, మళ్ళీ మంచి జరగడానికి ఏదో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కొంతమంది, కోట్లు వెచ్చించి. ఎవరికి కావాలన్న కార్యక్రమాలు? పేదలను ఇబ్బంది పెట్టి, పేదలను దోచుకుంటూ అందరికీ కనబడేలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసామంటే ఎవరికి కావాలి అవి? మనస్సులో దూషిస్తారట, కానీ నోటితో మాత్రం శుభవచనాలు పడుతుంది. ఇది మనిషి లక్షణం. బైబిల్లో యోధ అనేవాడు ఉన్నాడు. అంటే యోధ అంటే పాత నిబంధనలు కాదు, క్రొత్త నిబంధనలో ఇస్కరియోతు యోధ. ఆ యూద కూడా శుభమని చెప్తాడట, కానీ చెప్పి ఏం చేశాడట? మనం మత్తయి సువార్త 26:49 చదివితే అతని యొక్క రంగు ఎలా బయటపడిందో చూస్తాను చూడండి. మత్తయి సువార్త 26:49 మనం చదివినప్పుడు బైబిల్లో ఈ మాట స్పష్టంగా మనం చూస్తున్నాం. చూద్దాం. వెంటనే యేసు నొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యూద ఇస్కరియోతు యూద యేసు ప్రభు దగ్గరికి వచ్చి శుభము అని చెప్పి ముద్దు పెట్టుకున్నాడట. దేనికి నాయన ఆ పని చేసింది? దేనికి? యూద యేసు ప్రభువును ముద్దు పెట్టేసుకుని శుభము అని చెప్పి ఏం చేశాడు? ఆఖరికి అమ్మేశాడు. 30 వెండి నాణేలు, అంటే 30 రోజులు కూలండి. రోజుకి ఒక వెండి నాణం. బైబిల్ కాలంలో ఎవరైనా పని చేస్తే రోజుకి ఉదయం నుండి సాయంకాలం దాకా ఒక కాయిన్ ఇచ్చేవారు, ఒక దేనారం కానీ ఒక సిల్వర్ కాయిన్ కానీ. ఇప్పుడు 30 వెండి నాణాలు అంటే ఇస్కరియోతు యూద యేసు ప్రభు కట్టిన విలువ ఎంతో తెలుసా? జస్ట్ 30 పీసెస్ ఆఫ్ సిల్వర్. ప్రభు విలువ నీకు తెలుస్తుందా? ఆయన ఎంత విలువైన వాడో నీకు తెలిసిందా? ఆయనకు 30 వెండి నాణాలు విలువ కట్టావా? ఆయన తన ప్రాణాన్ని నీకు నాకు ఇస్తుంటే మనం యేసేకి ఇచ్చే విలువ ఎలాంటిది? ఆయనకిచ్చే ప్రాధాన్యత ఎలాంటిది? ఆయనకిచ్చే స్థానం ఎలాంటిది? అందరూ అయిపోయిన తర్వాత చివరిని పెడతాం యేసయ్యను. ముందు బంధువులు, కుటుంబం, స్నేహితులు, పిల్లలు, డబ్బు, ఆస్తి, అంతస్తు, పేరు, హోదా అన్నీ అయిపోయిన తర్వాత ఎక్కడో చివరి యేసు ప్రభువుని పెడతా ఉన్నాను. ఆయన నిన్ను ప్రేమించి నా ప్రాణం నీకోసం ఇచ్చానని బలిదానంగా తను తాను సమర్పించుకుని నీ పాపం నిమిత్తం ఆయన మృతి పొంది మరలా నీకు నిరీక్షణ ఇవ్వడానికి మృతుల్లో నుండి ప్రథమ ఫలముగా ఆయన లేచి ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్న ప్రభువుకు నువ్విచ్చే ప్రాధాన్యత లాంటిది. ఆయనకు నువ్విచ్చే ప్రయారిటీ ఏంటి? దేవునికి ఇచ్చే ప్రాధాన్యతల్లో నువ్వెంత ముందున్నావు? 30 వెండి నాణాలు వెల కట్టేసి ఇచ్చేసాడంతే. బానిసను కొనడానికి ఆ కాలంలో 30 వెండి నాణాలు ఇచ్చేవారట. అంటే యేసు ప్రభువుని బానిసగా చేసేసాడు. బానిస